హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన రాజ్యాంగంలో పార్ట్ 5లో ఆర్టికల్ 52లో మనకి ప్రెసిడెంట్ గురించి చెప్తారు. మనకి ప్రెసిడెంట్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇతను ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేచర్లో కూడా భాగము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, అమెరికా ప్రెసిడెంట్ మనకి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ హెడ్. అతను లెజిస్లేచర్ అంటే చట్టాలు చేయడంలో పాత్ర పోషించరు. కానీ ఇండియన్ ప్రెసిడెంట్ అలా కాదు. అతను మనకి ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటూనే లెజిస్లేషన్లో కూడా భాగము. మనకి పార్ట్ 5లో ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తాము. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర కార్యనిర్వాహక వర్గము, అంటే పార్లమెంట్ చేసే చట్టాలు, విధానాలని అమలు చేసే యంత్రాంగము. ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ లాస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కేసెస్లో ఈ ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఎవరు యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉంటారు అని అడిగితే మనము ఈ 5గురిని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. అలాగే కేంద్రము గురించి ఎక్కడైనా వాదనలు వినిపించాలి అంటే మనకి అటార్నీ జనరల్ గారు వినిపిస్తారు. సో ఇప్పటి వరకు మనము ఆర్టికల్ 52 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్టికల్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అలాగే ఆర్టికల్ 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఈ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్లో మనకి ఎవరెవరు వస్తారు అంటే ఎలక్టెడ్ ఎంపీస్, లోక్సభకి రాజ్యసభకు చెందిన ఎంపీస్, అలాగే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేస్. ఇక్కడ మనము యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీస్లో ఉన్న ఎమ్మెల్యేస్ని కూడా ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్లో తీసుకుంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నామినేటెడ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ మనకి ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్లో పార్టిసిపేట్ చేయరు. సో ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అంటే లోక్సభకు, రాజ్యసభకు చెందిన ఎంపీలు, ఎన్నిక కాబడిన ఎంపీలు మాత్రమే. అలాగే రాష్ట్ర ఎమ్మెల్యేలు, అలాగే యూనియన్ టెరిటరీలో ఉన్న ఎమ్మెల్యేలు. నామినేటెడ్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునేటప్పుడు మాత్రము కేవలం రాజ్యసభ, లోక్సభలో ఉన్న ఎంపీస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు, కానీ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఉండరు. ఎందుకు అంటే వైస్ ప్రెసిడెంట్ మనకి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా కూడా ఉంటారు. కాబట్టి రాజ్యసభ అంటే పార్లమెంటుకు చెందిన ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఉంటారు. మరి ప్రెసిడెంట్ ఎలక్షన్లో రాష్ట్రాలను కూడా భాగం చేశారు. రాష్ట్రాలకు కూడా ప్రెసిడెంట్ని ఎన్నుకునే విషయంలో అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రెసిడెంట్ ఎన్నికలలో రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ప్రెసిడెంట్గా ఉండబోయే వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్: హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్. అలాగే అతను లోక్సభకు ఎన్నిక అవ్వడానికి అర్హత కలిగి ఉండాలి. ఇక్కడ మనము వైస్ ప్రెసిడెంట్కి కూడా ఇవే అర్హతలు ఉండాలి, 35 సంవత్సరాలే ఉండాలి. కానీ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. ప్రెసిడెంట్ అయితే లోక్సభకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఇద్దరికి. తర్వాత హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే ఎటువంటి లాభదాయకమైన పదవిని ఇతను స్టేట్ గవర్నమెంట్లో కానీ యూనియన్ గవర్నమెంట్లో కానీ కలిగి ఉండకూడదు. ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో అతని ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏ వ్యక్తి అయినా యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు జడ్జి ముందు ఓత్ అనేది తీసుకోవాలి. మనకి
ప్రెసిడెంట్ ఒక్కసారి ఎన్నికైతే 5 సంవత్సరాల వరకు అతను ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో అతను కావాలి అనుకుంటే ఎప్పుడైనా ఆఫీస్కి రిజైన్ చేయవచ్చు. అతని రెసిగ్నేషన్ లెటర్ని వైస్ ప్రెసిడెంట్కు సబ్మిట్ చేయాలి. అలాగే 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రెసిడెంట్ తన తర్వాత వ్యక్తి వచ్చేంత వరకు ప్రెసిడెంట్గా కొనసాగవచ్చు. అలాగే అతను రీఎలక్షన్ కూడా ఎలిజిబుల్ అవుతారు. మనకి అమెరికాలో అయితే ఒక ప్రెసిడెంట్ కేవలం 2 టర్మ్స్ మాత్రమే ఉంటారు, 8 ఇయర్స్. కానీ ఇండియాలో అలా కాదు, అతను ఎన్నిసార్లు అయినా ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వచ్చు. మనము ప్రెసిడెంట్ని ఆఫీస్ నుంచి రిమూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానిని ఇంపీచ్మెంట్ అంటాము. ఆర్టికల్ 61 మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. ఇంపీచ్మెంట్ అనే పదము మనం కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే వాడుతాము. ఇంపీచ్మెంట్ని మనం ఎప్పుడు వాడుతాము అంటే ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ని వయోలేట్ చేసిన సందర్భాలలో ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఉపయోగించి ప్రెసిడెంట్ని పదవి నుంచి తొలగిస్తారు. ఇప్పటి వరకు మన దేశంలో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఎవరిని తొలగించలేదు. కానీ ఈ ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయాలి అంటే 1/4 మెంబర్స్ ఎవరైతే పార్లమెంట్లో ఉంటారో వాళ్ళు 14 రోజుల ముందు ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేది హౌస్లో మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్షిప్ ద్వారా పాస్ అవ్వాలి. ఒక హౌస్లో పాస్ అయిన తర్వాత వేరొక హౌస్కి వెళ్ళేటప్పుడు ఆ హౌస్లో మనకి ప్రెసిడెంట్ అనే అతను ఆ హౌస్లో ఉండొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. వేరొక హౌస్లో కూడా మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్షిప్తో ఈ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించబడతారు. అంటే ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ అనేది 2 హౌసెస్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. ఒక హౌస్లో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అయిన సమయంలో ప్రెసిడెంట్ వేరొక హౌస్లో రిప్రజెంట్ చేయొచ్చు. 2 హౌసెస్లో కూడా ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించబడతారు. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఇది కేవలము పార్లమెంట్లో జరుగుతుంది. కాబట్టి పార్లమెంటులో ఉన్న ఎంపీలు మాత్రమే ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పాల్గొంటారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయరు. అంటే పార్లమెంట్లో ఉన్న నామినేటెడ్ మెంబర్స్ కూడా మనకి ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరూ కూడా ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ చేసే ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయరు. ఇక్కడ మనము వైస్ ప్రెసిడెంట్తో కానీ కంపేర్ చేసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో కూడా ఉంటారు. అంటే పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ ఇంక్లూడింగ్ నామినేటెడ్ ఎంపీస్. మనకి ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెంట్ అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ అన్ని సందర్భాలలోనూ వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయరు. కేవలము ప్రెసిడెంట్ రిజగ్నేషన్ ఇచ్చినప్పుడు లేదా ఇంపీచ్మెంట్ ద్వారా రిమూవల్ చేసినప్పుడు లేదా అతని డెత్ లేదా ఇంకేదైనా కారణాల వల్ల ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. ఒకవేళ ప్రస్తుత ప్రెసిడెంట్ పదవి 5 సంవత్సరాల కాలము పూర్తి అయిపోయి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి సమయం కానీ ఉన్నట్లయితే కొత్త ప్రెసిడెంట్ వచ్చినంత వరకు ప్రస్తుత ప్రెసిడెంటే ఆ పదవిలో కొనసాగుతారు. ఇలాంటి సందర్భంలో మనకి వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయరు. అందుకనే మనకి మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో ప్రస్తుత ప్రెసిడెంట్ పదవీ కాలం పూర్తి అవ్వకముందే కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఒకవేళ ప్రస్తుత ప్రెసిడెంట్ చనిపోవడం వల్ల కానీ అతని రెసిగ్నేషన్ వల్ల కానీ ఖాళీ ఏర్పడినట్లయితే మనకి 6 నెలల లోపు కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. ఈ 6 నెలల్లోగా మనకి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా లేని పక్షంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్గా ఉంటారు. మనకి వైస్ ప్రెసిడెంట్ కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రెసిడెంట్గా ఉన్న పక్షంలో
ప్రెసిడెంట్కి ఏవైతే పవర్స్ ఉంటాయో, ఇమ్యూనిటీస్ ఉంటాయో ఆ పవర్స్ అన్నీ కూడా వాళ్ళకి కూడా ఉంటాయి. శాలరీ అండ్ అలవెన్సెస్ కూడా ప్రెసిడెంట్కి ఇచ్చినట్లే వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రెసిడెంట్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్. ఇంకా మనకి ప్రెసిడెంట్ టాపిక్లో ప్రెసిడెంట్ పవర్స్, ఫంక్షన్స్, అలాగే పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా ఉంటాయి. అవి మనము నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మనలాంటి ఇంకొక అభ్యర్థికి ఈ వీడియో చేరుతుంది. ఈరోజు ప్రశ్న, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? అలాగే ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? దీనికి ఆన్సరు కింద కామెంట్లో రాయండి. ఇలా రాయడం వల్ల మీకు రివిజన్ అవుతుంది. అలాగే కామెంట్స్ ఎవరు చదివినా కూడా వాళ్ళకి కూడా టాపిక్ గురించి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.